హలో అందరికీ. ఈరోజు ఆలు బజ్జీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చూసేద్దాం. సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ఇది స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఒక బౌల్లో శనగపిండి తీసుకోండి. మీరు బౌల్తో తీసుకోండి, నేను ఇక్కడ స్పూన్తో తీసుకున్నా. 4 స్పూన్స్ అట్లా వేసుకున్నా. ఆ పిండిలో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర, కొంచెం వాము వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇట్లా పూర్తిగా పిండిలో కలిసిపోయేటట్టుగా కలుపుకొని ఒక చిటికెడు సోడా వేసుకున్నా అండి. ఇక్కడ చూడండి. తర్వాత అవన్నీ మిక్స్ చేసుకున్నాక కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేయాలండి. చూడండి, ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా రావాలి అండి పిండి అనేది. అప్పుడే చాలా బాగా వస్తాయి బజ్జీలు అనేటివి. చూడండి, ఇలా ఈ విధంగా రావాలి పిండి. చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ ఆలూస్ని చాక్ చేసి పెట్టుకున్నా అండి. ఇలా సన్నగా చాక్ చేసి వాటర్లో సాల్ట్ వేసి పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆ సన్నగా చాక్ చేసిన ఆలూని తీసుకొని పిండిలో పెట్టుకుంటూ వేయాలండి. నేను చూపిస్తున్న విధంగా చేయండి. ఇలా ఆలూస్ని తిప్పుకుంటూ ఫ్రై చేయండి. ఆయిల్లో ఫ్రై చేసి ఇలా చేసుకొని తీసి పక్కన పెట్టండి. ఒక ట్రేలోకి తీసుకోండి. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇలా ట్రేలో తీసుకోండి. మరికొన్ని వేసుకుంటూ అలానే ప్రాసెస్లో చేసుకోండి. ఈ ప్రాసెస్ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఇది ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. సో నేను ఇంట్లో అయితే ఇలా చేస్తా అండి ఆలుతోని బజ్జీ. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నాకు. నేనైతే ఇలా చేసుకుంటా అండి ఇంట్లో. చూడండి ఎంత బాగా వచ్చాయి, ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి. సో ఫైనల్ లుక్ అయితే ఇదండి. చూడండి, మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ఇంట్లో ఎట్లా ట్రై చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.